నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ కు నివాళులర్పించిన వైఎస్ జగన్. వైఎస్ఆర్ కు నివాళులర్పించిన రాహుల్ గాంధీ. వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించిన వైఎస్ షర్మిల. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతా మంత్రి సత్యప్రసాద్ యాదవ్. మండపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా గొల్లబాబు ఏకగ్రీవం. ఎమ్మెల్యే సమక్షంలో ఘనంగా ప్రమాణ స్వీకారం. ప్రజాబాంధవుడు వైఎస్ఆర్. మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు కొనసాగిస్తామని, ఆయన స్ఫూర్తితో నిరంతరం ప్రజలకు సేవ చేస్తామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కడప దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయనతో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, పలువురు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు. చూడండి సార్, సైడ్ సైడ్ లేదు సార్. సైడ్ సార్. సెల్లులు తిండి ముందర సెల్లులు ఉంది. సెల్లులు డౌన్ చేయండి అన్న మీరు.
పక్కన అసలైన ప్రజానాయకుడు వైఎస్ఆర్, ఎల్లప్పుడూ ప్రజల కోసమే బ్రతికిన నాయకుడు వైఎస్ఆర్. వైఎస్ఆర్ మరణం అత్యంత విషాదం. వైఎస్ఆర్ బ్రతికి ఉంటే ఏపీ ముఖ చిత్రం వేరేలా ఉండేది. వైఎస్ఆర్ బ్రతికి ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి ఈ పరిస్థితి ఉండేది కాదు. కష్టాలు కన్నీళ్లు ఉండేవి కావు. వైఎస్ఆర్ వారసత్వాన్ని షర్మిల సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తుంది. నాకు ఆ నమ్మకం బలంగా ఉంది. షర్మిల నాయకత్వంలో పార్టీ బలోపేతమవుతుంది. వైఎస్ఆర్ లో ఉన్న ధైర్యం, సిద్ధాంతాలు, నాయకత్వ లక్షణాలు షర్మిలలో చూసా. నేను వ్యక్తిగతంగా వైఎస్ఆర్ నుంచి ఎంతో నేర్చుకున్నా. వైఎస్ఆర్ పాదయాత్ర నా జోడో యాత్రకు స్ఫూర్తి. నాడు వైఎస్ఆర్ ఎండను వర్షాన్ని లెక్క చేయకుండా పాదయాత్ర చేశాడు. ఆయనే నాకు స్ఫూర్తి. ఇవాళ 75వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కి ఘన నివాళులు అర్పిస్తున్నా. Namaskar. Today is Rajashekar Reddy ji's birthday. A true leader of the masses, a person who felt for the people of Andhra Pradesh, who believed in the people of Andhra Pradesh, and who lived for the people of Andhra Pradesh. It's a tragedy that we lost him, and I'm absolutely certain that if he was here today, Andhra Pradesh would be a completely different place. It would not be facing the tragedies, the difficulties it is facing today. Sharmila ji is his daughter. I've got to know her well. I'm confident that she's going to take forward Rajashekar Reddy ji's legacy, and she's going to do it because she has the same sentiment, the same tenacity, the same grit, and the same affection and love for the people of Andhra Pradesh that he had. I personally learned a lot from Rajashekar Reddy ji. My Bharat Jodo Yatra, the walk from Kanyakumari to Kashmir, was inspired by Rajashekar Reddy ji's yatra across Andhra Pradesh. I remember seeing the visuals of Rajashekar Reddy ji walking through the heat, walking through the rain, and walking with the people of Andhra Pradesh. And we took some of those ideas and we merged them into our Bharat Jodo Yatra. I'd like to wish you all the best for Rajashekar Reddy ji's birthday. We will remember him with love and affection. Thank you. కడప జిల్లా ఇడుపులపాయలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన సమాధి వద్ద పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులు అర్పించారు. వైఎస్ షర్మిల సర్వమాత ప్రార్థనలో పాల్గొన్నారు. వైఎస్ షర్మిల వెంట వైఎస్ విజయమ్మ, షర్మిల కుమారుడు, ఆమె కుమారుడు రాజారెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ స్థలం నుంచి సమయం ఇచ్చినది, సమస్తము మీ వశంలో ఉన్నది. ఈ కుటుంబాన్ని ఆస్తులు తరతరాలు
రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి. అనపర్తి సిహెచ్సి 30 పడకల ఆసుపత్రి నుండి 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ అదనపు భవనము నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని 13.85 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి వర్యులు కెఎస్ జవహర్, ఎమ్మెల్సీ దువరపు రామారావు, అనపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, అనపర్తి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ శివరామకృష్ణంరాజు, గోదావరి జిల్లాల సమన్వయకర్త రావడ నాగు ముఖ్య నాయకులు ఉన్నారు. అందరికి ఓకేనా? ఫోన్ అడగడాలి, ఫోన్ ఏమండి, ఫోన్ తీయాలి. కొద్దిగా కొంచెం అనుకోండి.
ఒకసారి అండ్ పంతులు గారు కొంచెం మీరు పైకి ఎక్కండి సార్ అండ్ పైకి ఎక్కండి. ఈ ఆరోగ్య శాఖ ఇప్పుడు ఎలా ఉందంటే 10 నెలల నుంచి 1 సంవత్సరం నుంచి జీతాలు కూడా ఇవ్వలేకుండా గత ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఆ జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద పడింది. ఇవన్నీ కాకుండా హాస్పిటల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన జరగడం కానీ, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ తెప్పించడం కానీ, ఆసుపత్రులను ఒక దేవాలయంగా నిర్మించాల్సిన గురుతర బాధ్యతను ప్రజలు మా మీద మోపారు. అయితే దురదృష్టవశాత్తు అటువంటి చలనం లేని చిత్తశుద్ధి లేని ఇన్సెన్సిటివ్ ప్రభుత్వాలు గతంలో ఉంటే ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారు ఒక దార్శనిక నాయకత్వం ఉంది. పేదలకు అభివృద్ధి ప్రదాతగా పేరు కాల్చిన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఇద్దరి నాయకత్వంలో ఖచ్చితంగా ఆరోగ్య శాఖ రూపురేఖలు మార్చి ఈ రాష్ట్రంని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా నిర్మాణం చేయడంలో మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం, మా ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా ముందుంటుందని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అప్పులు జీతాలు రావట్లేదు. అప్పుడు ఆరోగ్యశ్రీ మీద మినిస్ట్రీలో ఆరోగ్యశ్రీ మీద నోటు ఇవ్వండి సార్ అని మా చీఫ్ సెక్రటరీ గారు చెప్తే ఆయన తెచ్చిస్తే ఎంత బకాయిలు ఉన్నాయా అంటే 2000 కోట్లు. ఇప్పుడు 2000 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టాలా అంటే పేదలకు. మండపేటలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ పరిచయ వేదిక ఛాంబర్ అధ్యక్షుడు కాళ్లకూరి గొల్లబాబు అధ్యక్షతన మండపేట సూర్య కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగింది. దీనిలో భాగంగానే అత్యధిక మెజార్టీతో గెలిచిన మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఛాంబర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ముందుగా ఎమ్మెల్యే వేగుళ్లను పార్టీ కార్యాలయం నుండి కేరళ నృత్యాలు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా సూర్య కన్వెన్షన్ వద్దకు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మొత్తం జాతరను తలపిస్తూ వేడుకల సాగింది. అనంతరం ఎమ్మెల్యే వేగుళ్లను ఛాంబర్ సభ్యులు పూలమాలలు దుశ్శాలవలతో ఘనంగా సన్మానించారు. సభలో తొలుత ఎమ్మెల్యే వేగుళ్ల చేతుల మీదుగా ఛాంబర్ నూతన కార్యవర్గ అధ్యక్షునిగా కాళ్లకూరి గొల్లబాబు, సెక్రటరీగా బొప్ప రామకృష్ణ, ట్రెజరర్ గా సంఖ పవన్ కుమార్లు బాధ్యతలు స్వీకరించి ఛాంబర్ కమిటీని అందరికీ పరిచయం చేశారు. అనంతరం ఆహ్వానితులు ఛాంబర్ గురించి, ఎమ్మెల్యే వేగుల విజయ్ గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల మనసు గెలిచిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజా బాంధవుడని సింగనమల మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. అనంతపురంలోని క్యాంప్ కార్యాలయంలో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్ నిరంతరం పేదల అభివృద్ధి సంక్షేమం గురించి ఆలోచించేవారని, ఇందులో భాగంగా అనేక పథకాలు అమలు చేస్తారన్నారు. ప్రజల గుండెలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఏకైక నాయకుడు వైఎస్ఆర్ అని కొనియాడారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ కు నివాళులర్పించిన వైఎస్ జగన్. వైఎస్ఆర్ కు నివాళులర్పించిన రాహుల్ గాంధీ. వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించిన వైఎస్ షర్మిల. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతా మంత్రి సత్యప్రసాద్ యాదవ్. మండపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా గొల్లబాబు ఏకగ్రీవం. ఎమ్మెల్యే సమక్షంలో ఘనంగా ప్రమాణ స్వీకారం. ప్రజాబాంధవుడు వైఎస్ఆర్ మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.